Hey guys, welcome to our channel Success Mantra for IELTS. I hope you all are doing great. So ee roju oka special topic tho vachesanu, especially na viewers request valla. So adentante writing module anamata. So what are the tips for IELTS writing, especially in Telugu? So Telugulo, so mana Telugu variki especially nenu release cheyali kada, so andukani so IELTS writing tips నేను 10 years నుంచి ట్రైన్ చేస్తాను చాలామందికి. సో డిఫరెంట్ ఎగ్జామినర్స్తో మాట్లాడాను అండ్ అన్ని టిప్స్ కూడా గ్యాదర్ చేసి మీకు ఈ వీడియో క్లబ్ చేసి ఇద్దాం అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ద వీడియో సో అంతా కూడా లిటిల్ బ్రీఫ్గా ఉంటుంది, అంతా కానీ డీటెయిల్డ్గా అయితే ఉండదు. డీటెయిల్గా ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క మాడ్యూల్ మీద ప్రతి ఒక్క టాస్క్ మీద నేను చేస్తాను. టాస్క్ 1, టాస్క్ 2, జనరల్, యాక్ademic ఇవన్నీ కూడా డిఫరెంట్గా చేస్తాను. బట్ ఇవన్నీ కలిపి ఈరోజు కొన్ని కామన్ టిప్స్ ఇద్దాం అనుకున్నాను. సో వాచ్ టిల్ ది ఎండ్, ఎందుకంటే స్పెషల్ టిప్ లాస్ట్లోనే ఉంది. సో ఎండ్ వరకు వాచ్ చేసేయండి, ఓకే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ లెర్న్ వాట్ యాక్చువల్లీ ద IELTS టెస్ట్ ఫార్మాట్, ఎస్పెషలీ ఫర్ రైటింగ్ పార్ట్. ఎందుకంటే IELTS రైటింగ్ పార్ట్ అయినా IELTS స్పీకింగ్ అయినా ఫస్ట్ చేసే ముందు మనకి టెస్ట్ ఫార్మాట్ అనేది తెలియాలి కదా, అది ఎట్లా ఉంటుంది ఏంటి మనం ఎలా రాయాలని. సో అది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్, తర్వాత అప్పుడు టిప్స్ గురించి ఆలోచిద్దాం, ఓకే? సో ఫస్ట్ టెస్ట్ ఫార్మాట్కి వచ్చేస్తే ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి 2 టాస్క్స్ ఉంటాయి. యాక్చువల్లీ 2 వర్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అకాడమిక్, ఇంకోటి ఏమో జనరల్. సో రెండు డిఫరెంట్ మాడ్యూల్స్. సో అందులో అకాడమిక్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, జనరల్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఏదైనా 2 టాస్క్స్ ఉంటాయి, టాస్క్ 1 అండ్ టాస్క్ 2. ఇప్పుడు టాస్క్ 1 తీసుకున్నాం అనుకోండి, దీంట్లో ఏంటంటే ఎయిదర్ యూ విల్ గెట్ లెటర్, ఎస్పెషలీ లెటర్ ఎవరికంటే జనరల్ వాళ్ళకి అనమాట. మరి ఇంటర్ప్రిటేషన్ టాస్క్ అంటే ఏంటి అంటే గ్రాఫ్, లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్, పై చార్ట్, ఫ్లో చార్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఇంటర్ప్రిటేషన్ టాస్క్ అనమాట. మనం సమ్మరీ రాయాలి. సో అది ఎవరికంటే అకాడమిక్ వాళ్ళకి. సో జనరల్ ట్రైనింగ్ ఎస్పెషల్లీ ఎవరికంటే ఎవరైతే PR అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, వర్క్ పర్మిట్, వీళ్ళందరికీ జనరల్ రాస్తారు. అకాడమిక్ ఏంటంటే మాస్టర్ చేయాలనుకుంటే అకాడమిక్ రాస్తారనమాట. సో ఇట్లా టాస్క్ 1 మాత్రమే డిఫరెంట్ రైటింగ్ పార్ట్లో. సో టాస్క్ 2 ఇద్దరికి సేమే. అదేంటంటే ఎస్ఏ. సో ఎస్ఏ రాయాలి మంచిగా హ్యాపీగా. ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ మీద క్లియర్ కట్గా కూడా మనం డిసగ్రీ క్వశ్చన్ అయితే దాని తగ్గట్టు రాయాలి, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ అయితే దాని తగ్గట్టు రాయాలి. సో అట్లాగా డిఫరెంట్ ఎస్ఏ టైప్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను కొంచెం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే టాస్క్ 1, టాస్క్ 2 ఈ రెండు తెలిసినాయి కాబట్టి ఈ రెండిట్లకి కూడా మనకి 60 minutes వస్తారు, అంటే 1 hour టైం ఇస్తారు. ఈ 1 hourలో మనం టాస్క్ 1 కంప్లీట్ చేయాలి అండ్ టాస్క్ 2 కంప్లీట్ చేయాలి. యూజువలీ మనం ఏం చెప్తామంటే టాస్క్ 1కి ఒక 20 minutes ఇవ్వండి, టాస్క్ 2కి 40 minutes ఇవ్వండి అంటాం. సో ఒకవేళ స్టూడెంట్ 15 minutesలోనే టాస్క్ 1 కంప్లీట్ చేసాడు అనుకోండి, మిగతా 5 minutes ఎక్స్ట్రా టాస్క్ 2కి ఇవ్వచ్చు కదా, ఇంకా బ్యూటిఫుల్గా రాస్తాడు కదా. సో అట్లాగా టైం అనేది మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. బట్ ఏదైనా సరే 60 minutesలో అంటే 1 hourలో కంప్లీట్ మాడ్యూల్ అయిపోవాలి అండ్ మీకు అన్ని చెకింగ్ అన్నీ కూడా అయిపోవాలన్నమాట అదే టైంలో. ఇప్పుడు మనం రైటింగ్ టిప్స్కి వచ్చేస్తే ఫార్మాట్ అయిపోయింది కదా, చెప్పాను కదా, టాస్క్ 1, టాస్క్ 2. సో టాస్క్ 1లో ఇంటర్ప్రిటేషన్ కానీ లేదంటే లెటర్ కానీ వస్తుంది, టాస్క్ 2లో ఎస్ఏ వస్తుంది. సో ఇంతే. సో ఇప్పుడు టిప్స్లోకి వచ్చేస్తే ఫస్ట్ టిప్ నేను ఇవ్వాల్సింది ఏంటంటే, యూజువల్గా స్టూడెంట్ అందరిని అడుగుతారు, రైటింగ్ ఇలా రాయాలా మ్యామ్, ఎలా రాయాలి, ఇలా రాస్తే ఎలా ఉంటుంది, గ్రామర్ ఇంపార్టెంటా లేదంటే స్ట్రక్చర్ ఇంపార్టెంటా, స్ట్రక్చర్ అంటే ఒక ఫార్మాట్ అనమాట, టెంప్లెట్, ఇది ఇంపార్టెంటా, అలాగా ఏది మనకి ఇంపార్టెంట్ అని ఇలా 100 questions అడుగుతారు. బట్ ఫస్ట్ ఫైనల్లీ ఏంటి ఇంపార్టెంట్ అంటే, మనం క్వశ్చన్ ఏదైతే అడిగారో దాని తగ్గట్టు రాయడం ఇంపార్టెంట్. అంటే కాంటెంట్ ఇస్ ఆల్సో రియల్లీ ఇంపార్టెంట్ అపార్ట్ ఫ్రమ్ అదర్ బ్యాండ్ డిస్క్రిప్టర్స్. సో అదర్ బ్యాండ్ డిస్క్రిప్టర్స్ అంటే వీటిని మార్కింగ్ క్రైటీరియా అంటారు అనమాట. సో అది కూడా స్టూడెంట్స్ తెలుసుకోవాలి. దాన్ని బట్టే మనకి బ్యాండ్ స్కోర్ అనేది డిసైడ్ అవుతుంది. 7 bands వస్తుందా, 6.5 ఓన్లీ 5.5. సో ఎట్లా వచ్చే స్టూడెంట్కి 5.5 అంటే ఆ బ్యాండ్ డిస్క్రిప్ట్లో చూస్తే మనకు అర్థమైపోద్ది. సో ఫస్ట్ టిప్ ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా రైటింగ్ అని, ఖచ్చితంగా కూడా రైటింగ్ అంటే దాంట్లోనే ఉంది కదా రాయాలని. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళి అప్పుడు అక్కడికి వెళ్ళి రాసుకున్న తర్వాత రాసిన తర్వాత మీకు మార్క్స్ వచ్చిన తర్వాత ఓహో నాకు 5.5 వచ్చిందా, ఓహో నాకు 7 వచ్చిందా, ఓహో 6.5 వచ్చిందా అని అలా అప్పుడు డిసైడ్ అయ్యే కన్నా ముందే మీరు రాసుకొని, మీరు అట్లీస్ట్ ఎవరైనా ఒకవేళ ఎక్స్పర్ట్ ఉన్నారనుకో మీ ఇంట్లో, ఎవరితోనైనా కొంచెం చదివించి ఏమైనా తప్పులు ఉంటే చూసుకోవచ్చు. లేదు అంటే ఒకవేళ డిఫరెంట్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, మనం ప్లాట్ఫామ్స్. సో మన రైటింగ్ పార్ట్ని అసెస్మెంట్ చేసేవాళ్ళు అనమాట. లేదు అంటే కొంతమంది పెయిడ్ ట్యూటర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఓన్లీ రైటింగ్ పార్ట్లో మనకి ఇది కావాలి అంటే మనకి హెల్ప్ కావాలనుకుంటే రైటింగ్ పార్ట్ ఎస్పెషల్లీ హెల్ప్ ఇస్తారు. సో మిగతా మీరు మాడ్యూల్స్ బాగానే చేసుకున్నారనుకో, సో రైటింగ్ ఒకటే కాబట్టి మీరు ఎవాల్యుయేట్ చేయించుకోవచ్చు అనమాట.
కావాల్సి పర్ఫెక్ట్ మీకు స్కోర్స్ కావాలి, నాకు ఎగ్జామ్లో ఎట్లాగైతే నాకు అవార్డ్ చేస్తారో అట్లాగే కావాలనుకుంటే ఆబ్వియస్లీ మీరు ట్రైనర్ కూడా చూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లోనే మీరు హ్యాపీగా చదివించుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్రామర్ మిస్టేక్స్ ఉండకూడదు. ఓకే, అది ఫస్ట్ కామన్ మిస్టేక్. తర్వాత నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే చాలామంది రాసేటప్పుడు ఫార్మాట్ అనేది ఉంటుంది కదా, ఆ ఫార్మాట్ని ఫాలో అవ్వరు, వాళ్ళకి నచ్చినట్టు రాస్తారనమాట. అంటే వాళ్ళకి ఏది ముందు తోస్తే ఆ ఐడియా రాసి పడేస్తారు అంతే. అలా ఫ్లడ్ చేసేస్తుంటారు కానీ ఐడియాస్తో ఒకే ఒక ఐడియా తీసుకొని దాన్ని పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయరు. ఏది నోట్కి వస్తే అది రాసేస్తారనమాట. ఆ క్వశ్చన్కి ఒక్కొక్కసారి కొంతమంది ఎలా అంటే ఇర్రెలవెంట్గా కూడా రాస్తారు, అంటే దాని క్వశ్చన్కి ఈ రాసిన దానికి అస్సలు సంబంధం ఉంటుంది అనమాట. సో ఇట్లాగా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే గ్రామర్ పక్కన పెడితే వొకాబులరీ చాలా చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు. ఎస్, ఆఫ్ కోర్స్ ఇట్స్ ఇంపార్టెంట్, బట్ వొకాబులరీయే ఇంపార్టెంట్ అయితే కాదు. వొకాబులరీ అనేది మనం కొంతవరకు మనం ఓకే సర్టెన్ లెవెల్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు, అంతేగాని ఫ్యాన్సీ వొకాబులరీ ఇప్పుడు వెడ్డింగ్ అంటే ఇట్స్ మై నప్షల్, లేదు అంటే ఇంపార్టెంట్ అనే బదులు ఇంపారేటివ్ ఇట్లాగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం 8 bands 8.5 అంతకన్నా ఎక్కువ రావాలనుకుంటే అప్పుడు ఇలాంటి వొకాబులరీ అనేది యూజ్ చేయాలన్నమాట. మైండ్ బ్లోయింగ్కి మైండ్ బాగ్లింగ్, సో ఇట్లాగా ఇలాంటి వొకాబులరీ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు మీ దగ్గర నుంచి. ఒక 7 bands ఇలా రావాలనుకుంటే, అంతకన్నా ఎక్కువ రావాలనుకుంటే ఆబ్వియస్లీ మీరు ట్రై చేయొచ్చు, వొకాబులరీ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే గ్రామర్ అనేది కొంచెం అలా కూడా మరీ డీప్గా వెళ్ళిపోయి గ్రామర్ ప్రతి మిస్టేక్ చూస్తారంటే కాదు. మరి ఒక సెంటెన్స్లో అట్లీస్ట్ ఆ సెంటెన్స్ అర్థమయ్యేటట్టు ఉండాలి, అది ఇంపార్టెంట్ అంతే. గ్రామర్ అర్థం ఏంటంటే ఒక సెంటెన్స్ రాసిన తర్వాత దాని మీనింగ్ వాళ్ళకి అర్థం అవ్వాలి. అది చిన్న చిన్న గ్రామర్ మిస్టేక్స్ అంటారా, వాళ్ళు పట్టించుకోరు అస్సలు, నిజంగా నేనే చెప్తున్నాను, వాళ్ళు పట్టించుకోరు. సో పెద్ద పెద్ద గ్రామాటికల్ మిస్టేక్స్ అయితేనే వాళ్ళు పెద్ద బ్లండర్స్ ఉంటాయి కదా, అవి సిల్లీ మిస్టేక్స్ అనుకోండి, అది ఎవరి వల్లైనా అయిపోతుంటాయి. సో అది ప్రాబ్లం కానే కాదు. ఓకే, సో ఇట్లాగా మనం స్ట్రక్చర్ కూడా చూసుకోవాలి. తర్వాత వర్డ్ కౌంట్. చాలా మందికి నేను చెప్పాను స్టూడెంట్స్కి, వర్డ్ కౌంట్ మీద ప్లీజ్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి రా బాబు అంటే ఎవ్వరు కూడా వర్డ్ కౌంట్ని పట్టించుకోరు. సో 250 words అన్నాడు ఎస్సే అంటే ఖచ్చితంగా 250 words రాయాలి కదా. సో 250 కన్నా యాక్చువల్లీ ఎక్కువే రాయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే 230 240 ఇట్లా రాసి వదిలేస్తారనమాట. సో ఇలా రాయడం వల్ల ఫస్ట్ మీరు క్రైటీరియా ఇంపార్టెంట్ మ్యాచ్ చేయట్లేదు కదా. క్రైటీరియా వాడు ఏం చెప్పాడు, రైట్ అట్లీస్ట్ 250 words అని అంత క్లియర్గా అక్కడ రాసిన తర్వాత వాళ్ళు ఎవ్వరు కూడా 250 words రాయకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసేసి 250 or 230 ఎంతో దానికన్నా తక్కువ రాసేసి 250 words అయిపోయాయంటే ఆ క్రైటీరియాకి మార్క్స్ ఉంటాయి. నిజంగా ఆ క్రైటీరియాకి మార్క్స్ ఉంటాయి, అది కూడా ఫుల్ఫిల్ చేయరు, ఇంకా అక్కడ కూడా పోతాయి మార్క్స్. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎస్పెషలీ మనం చేసే ఇంకో మిస్టేక్ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్లో మనకి డైరెక్ట్గా అడుగుతాడు గివ్ యువర్ ఒపీనియన్ అని. డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ, డిస్కస్ బోత్ వ్యూస్ అండ్ గివ్ యువర్ ఒపీనియన్ అంటాడు. సో ఇట్లాగా స్పెషల్గా గివ్ యువర్ ఒపీనియన్ లేదంటే ఒపీనియన్ క్వశ్చన్స్ వచ్చిన తర్వాత మన ఒపీనియన్ రాయకుండా ఎక్కడో వెళ్ళి కన్క్లూజన్లో రాస్తాను, లాస్ట్లో రాస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయి అని అంటే ఏ ఎగ్జామినర్కైనా కాలుతుంది. నిజమే, నాకు కాలుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి స్టూడెంట్స్ క్వశ్చన్స్ నన్ను ఆన్సర్ ఎవాల్యుయేట్ చేయమంటారు అనమాట. యాక్చువల్లీ వాడు గివ్ యువర్ ఒపీనియన్ అన్నాడంటే మనం ఇంట్రొడక్షన్లో రాయాలి, థీసిస్ స్టేట్మెంట్ అంటారు దాన్నే. సో అది చాలామందికి తెలియదు. చాలామంది ఏం చేస్తారు, కన్క్లూజన్లో రాస్తారు. కన్క్లూజన్లో కూడా ఒపీనియన్ రాయమంటే ఇంకేదో రాస్తారు, చాటవార్తం. ఒపీనియన్ అనేది మహా అయితే 1-2 sentences ఉంటుంది అంతే, అంతేగాని ఒక పెద్ద చాటవార్తం రాసేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ 1-2 sentences క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి రైటింగ్ పార్ట్, రైట్? అంతేగాని క్లియర్గా వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, రైటింగ్ పార్ట్ కాదు. సో ఇంకో మిస్టేక్ చేసేది ఏంటంటే ఇంట్రొడక్షన్లోనే ఒపీనియన్ ఇవ్వరనమాట. థీసిస్ స్టేట్మెంట్ అనేది ఇంట్రొడక్షన్లోనే ఇవ్వాలి, కన్క్లూజన్లో కాదు. సో ఇది కూడా చాలామంది తప్పు చేస్తారు. సో ఇది కూడా కరెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే టాస్క్ 2కి వచ్చేస్తే ఎస్పెషలీ డిఫరెంట్ ఎస్సే టైప్స్ ఉన్నాయి. అవి ఎలా అంటే డిస్కస్ బోత్ వ్యూస్, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్, ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ క్వశ్చన్, లేదు అంటే ఇంకోటి ఉంటుంది అదేంటంటే అగ్రీ డిసగ్రీ. సో ఇది కామన్ అనమాట. సో ఇట్లాగా ఈ 4 క్వశ్చన్ టైప్స్ ఉంటాయి, అన్నిటికీ కూడా ఒకలాగే రాస్తారు. నిజంగానే మీరు చూసినట్టయితే ఎవరైతే 5.5 6 వచ్చిన వాళ్ళు ఉంటారో అన్నిటికీ కూడా ఒకలాగే రాస్తారనమాట. బట్ ఈ క్వశ్చన్ టైప్లు వేరే వేరేగా ఉన్నప్పుడు మరి మన ఫార్మాట్ కూడా వేరే వేరేగా ఉండాలి కదండి. కానీ అలా చేయరు స్టూడెంట్స్. ఏం రాస్తారు, ఆవిడకి వచ్చింది ఆడికి రాస్తాడు. అగ్రీ డిసగ్రీ కూడా ఒకటే ఫార్మాట్ ఫాలో అయిపోయి డిస్కస్ బోత్ యూజ్, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ అన్నిటిని కూడా ఒకటే ఫార్మాట్. అలా చెయ్యొద్దు.
దానికి ఇండివిజువల్ ఫార్మాట్ ఉంటుంది, దాన్ని యూజ్ చేయండి. సో ఆ యూజ్ చేయడం వల్ల ఆబ్వియస్లీ మనకి ఏంటంటే మన స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ద లాస్ట్ టిప్ ఏంటంటే, చాలామంది నేను ఇది కూడా అబ్జర్వ్ చేశాను, ఎస్పెషలీ మనం టాస్క్ 1లో చూసినట్టయితే టాస్క్ 1 ఏం చేస్తారంటే కన్క్లూజన్ ఇస్తారు. అయ్యో, అకాడమిక్ టాస్క్ 1లో ఇంటర్ప్రిటేషన్ టాస్క్లో ఎవ్వరూ కన్క్లూజన్ ఇవ్వరు. అసలు కన్క్లూజన్ అనేది ఇవ్వకూడదు. కానీ చాలామంది ఏం చేస్తారు, టాస్క్ 2 ఎలాగైతే కన్క్లూడ్ చేశారో టాస్క్ 1 కూడా ఇంటర్ప్రిటేషన్ టాస్క్ ఎస్పెషలీ అకాడమిక్ వాళ్ళు అలాగే కన్క్లూడ్ చేస్తారు. సో కన్క్లూజన్ అనేది ఇవ్వకూడదు. సో అది ఒక పెద్ద బ్లండర్. సో ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ అది అవాయిడ్ చేయాలి. ఎస్పెషలీ అకాడమిక్ మాడ్యూల్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా టాస్క్ 1లో ఒపీనియన్ అనేది ఇవ్వద్దు. ఇస్తే ఖచ్చితంగా మార్క్స్ పోతాయి. సో అందుకని ఇవ్వద్దు, రైట్? సో ఇట్లాగా డిఫరెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ మార్కింగ్ క్రైటీరియాస్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ లాగా టాస్క్ అచీవ్మెంట్, కోహరెన్స్ అండ్ కోహెషన్, లెక్సికల్ రిసోర్స్, గ్రామాటికల్ రేంజ్ అండ్ యాక్యురసీ. సో ఇట్లాగా ఇవన్నీ కూడా బ్యాండ్ డిస్క్రిప్టర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నీట్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఛానల్లోనే. సో వాచ్ చేయండి. అండ్ ఎస్పెషలీ నా వీడియోస్ ఫాలో అవడం వల్ల తెలుగులో చెప్తాను కాబట్టి మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది మన లాంగ్వేజ్ చెప్తే మనం ఇంకా బాగా అటెంటివ్గా వినగలుగుతాం. అది ఇంగ్లీష్లో చెప్పారనుకోండి కొంచెం కొంతసేపు అయిన తర్వాత మనకు కొంచెం బోరింగ్ అనిపిస్తుంది, అంతే కదా. సో మన లాంగ్వేజ్లో మనం చెప్పేటట్టయితే మనకి ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. అందుకే నాకు చాలామంది స్టూడెంట్స్ మ్యామ్ కొంచెం ఒక్కొక్కసారి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకంటే మన లాంగ్వేజ్లో చెప్తే మాకు ఇంకా బాగా అర్థమవుతుంది. అందుకే చాలామంది తెలుగు వారే వస్తుంటారనమాట. నాకు ఇంకో ఛానల్ ఉంది, టీ ఇంగ్లీష్ ఆఫీషియల్, కానీ అందులో ఎక్కువ నార్త్ వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, అంత హిందీలో మాట్లాడరు. హిందీ కూడా వచ్చు కాబట్టి నేను హిందీలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. బట్ అయినా సరే ఎక్కువ తెలుగు వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, ఎందుకంటే మన లాంగ్వేజ్లో మనం చెప్పేటప్పటికి ఎంతైనా ఆ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, ఆ కనెక్షన్ ఉంటుంది కదా. సో అది. సో అంతే గైజ్, ఇంకా బోల్డ్ టిప్స్ అయితే ఉన్నాయి, అది స్లోగా చెప్తాను. ఎస్పెషలీ ఒక్కొక్క కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్, ఒక్కొక్క కైండ్ ఆఫ్ లా తీసుకొని ఎందుకు ఈ ఎర్రర్ జరుగుతుంది, దీని రూట్ కాజ్ ఏంటి, ఇలాగా అన్నీ కూడా రకరకాల వీడియోస్ నేను చేయాలనుకుంటున్నాను. సో ఎందుకు లేట్, మీరు వాచ్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు ప్రతి రోజు అన్నాను బట్ అట్లీస్ట్ ఒక వారంలో ఒక వీడియో 2 వీడియోలు ఖచ్చితంగా చేస్తాను దీని మీద. సో ఈ రోజు అయితే రైటింగ్ మీద చేశాను కదా, సో అట్లాగా నెక్స్ట్ డే స్పీకింగ్ మీద, ఆ తర్వాత ఇంకో మాడ్యూల్ మీద అలా చేస్తూనే ఉంటాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా హెల్ప్ కావాలంటే ఈమెయిల్ అడ్రస్కి మెయిల్ చేసేయండి. సో ఆబ్వియస్లీ ఐ విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. అండ్ వీసా గురించి కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను, వీసా రిలేటెడ్ వీడియోస్. సో ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఆ వీసా రిలేటెడ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లోనే ఉంటుంది. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్.